ఈ ఒక్క సినిమాతో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆ రోజుల్లో ఏ సినిమా కనీసం కలలో కూడా ఊహించని రికార్డులు తిరగరాసింది ఈ సినిమా. ముఖ్యంగా బిజినెస్ పరంగా కూడా కొత్త లెక్కలు నేర్పించింది బాహుబలి. 50 కోట్ల షేర్ రావడమే గొప్ప అనుకుంటున్న రోజుల్లో ఏకంగా 300 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. రాజమౌళి నమ్మకాన్ని నిజం చేస్తూ ఎంతో మంది నిర్మాతలలో ధైర్యం నింపింది బాహుబలి. ముఖ్యంగా తెలుగు సినిమా స్టామినా ఇది అని ప్రపంచానికి చూపించింది. కేవలం తెలుగు వర్షన్ మాత్రమే 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 580 కోట్లు వసూలు చేసింది బాహుబలి. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. రాజమౌళికి మొదట ఫ్లాప్ పడింది అని చాలా మంది హేళన చేశారు కూడా. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మొదటి రోజు నుంచి రికార్డులు తిరగరాస్తూ వెళ్లిపోయింది బాహుబలి. ప్రభాస్ ఈ సినిమా కోసం 5 ఏళ్లు ఇచ్చాడు. ఆయన కష్టానికి ప్రతిఫలం బాహుబలి రూపంలో వచ్చింది. అలాగే రాజమౌళి కూడా ఈ సినిమా కోసం 5 ఏళ్ల పాటు ఒక మహాయజ్ఞమే చేశాడు. రాణా దగ్గుబాటి కూడా బల్లాల దేవుడి పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాడు. మొత్తానికి అందరి కష్టం ఫలిస్తూ బాహుబలి ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుతమైన చిత్రంగా చరిత్రలో మిగిలిపోయింది. ఇక బాహుబలి 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా 1800 కోట్లు వసూలు చేసి ఈ రోజు కూడా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.